ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. టన్నెల్ ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించడం లేదని హరీష్ రావు విమర్శించారు. ప్రమాదం జరిగినా సీఎం రేవంత్ సంఘటనా స్థలానికి వెళ్లకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 8 మంది ఆ శిథిలాల్లో చిక్కుకున్న నేపథ్యంలో వారిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే ఇటువంటి సమయంలో ఎస్ఎల్బీసీ ప్రమాదం రాజకీయ వివాదం దాని చుట్టూ చెలరేగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. సార్, ఈ ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఒకటైతే ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఆ 8 మంది అసలు ఏమయ్యారో తెలియకుండా ఉండడం చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ 8 మంది బ్రతికి ప్రాణాలతో బయటకు రావాలని ఆ భగవంతుడిని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా. అయితే బాధ కలిగే అంశం ఏంటంటే ఈ ప్రభుత్వానికి 8 మంది ప్రాణాల కంటే ఎన్నికల ప్రచారం ముఖ్యమైపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 3 రోజుల ఈ సంఘటన జరిగినా అక్కడికి వెళ్లకుండా హెలికాప్టర్ వేసుకొని 3 జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి పోయినాడు. నిన్న మొన్న హెలికాప్టర్ ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో టనల్ కాడికి పోయింది, ఇలా హెలికాప్టర్ లేదని ఇంట్లో కూర్చున్నాడు. ఇదా పద్ధతి? నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళ బోర్డు, ముఖ్యమంత్రి ఏమో ఇప్పటిదాకా అడిగి బోర్డు ఎలక్షన్ ప్రచారానికి తిరుగుతూ ఉంటాడు. అంటే మీ ప్రాధాన్యత ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఒకటి చాలా బాధ కలిగిస్తాం. మేమేమో ప్రధాన ప్రతిపక్షంగా మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలంటే మేము వెళ్దాం అనుకున్నాం. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మిలిటరీ అక్కడ పనిచేస్తుంది. మేము వెళ్ళడం ద్వారా అక్కడ ఏదైనా సాంకేతికంగా ఇబ్బంది కావద్దు, సహాయక చర్యల్లో ఎక్కడ ఆటంకం కలగొద్దనే ఉద్దేశంతో మేమేమో కోఆపరేట్ చేస్తున్నాం ప్రధాన ప్రతిపక్షంగా. ఇంకోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? గత 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఏం పనిచేయలేదు, అది పక్కకు పెట్టింది, అందువల్లనే మేము ముట్టుకోగానే కూలిపోయిందట. ఇంతకంటే బుద్ధి తక్కువ మాటలు ఇంకేమైనా ఉంటాయా? నువ్వు చదువుకున్న వాడివి, ఒక క్యాప్టెన్, మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారో ఆచితూచి జాగ్రత్తగా నిజాలు మాట్లాడాలి. అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్తుందంటే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. కాళేశ్వరంలో ఏం చేసింది మరి మీరు? అనుకోకుండా కాళేశ్వరంలో జరుగుతూనేమో అది 1,00,000 కోట్ల అవినీతి అయింది, మొత్తం కాళేశ్వరం కూలిపోయింది, అవినీతిమయమైపోయింది. అప్పుడు నోటికి వచ్చినట్టు రాహుల్ గాంధీ నుంచి ఉత్తమ్ దాకా రేవంత్ దాకా మాట్లాడినారు. మరి ఇదేంది? అంటే మీకో నీతి మాకో నీతి ఉంటుందా? అయినా ఇంకా మేమేం మాట్లాడలేదు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది బైసాబ్? 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 530 మీటర్ల ఎత్తు లిఫ్టులు, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం. ఇంత పెద్ద కాళేశ్వరంలో అన్నీ బాగున్నాయి. 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 19 పంపోజులు బాగున్నాయి, 21 సబ్స్టేషన్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ బాగున్నాయి. 3 బ్యారేజీల్లో, ఒక బ్యారేజీలో 7 బ్లాకుల్లో, ఒక బ్లాకులో ఒక పిల్లర్ కూలింది అంతే. దానికి మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని రాజకీయం చేసి రాహుల్ గాంధీతో సహా లైన్ కట్టి ఆడికి పోయి మా మీద చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు. 15 నెలలైనా ఒక్క పిల్లర్ రిపేర్ కూడా చేస్తలేరు ఈరోజు. అంటే కాళేశ్వరం కూలిపోతేనేమో బీఆర్ఎస్ తప్పు, బీఆర్ఎస్ అవినీతి. ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతేనేమో ఇలా మనుషుల తప్పేం లేదు, ప్రకృతి వైపరీత్యం, ఇది సహజంగా జరుగుతుంటాయి, ఇట్లా నీళ్లు ఎప్పుడు లీక్ అవుడు కామన్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటాడు. మరి అంటే సార్, మీరు ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా నిజాలు బయటకు వస్తాయి. తొందరపడి మాట్లాడద్దని మేము మాట్లాడతలేము. వాస్తవానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళకు పనులు చేయడానికి అనుమతి ఇచ్చిందా? ఆ పర్టికులర్ పాయింట్లో అనుమతిస్తే ఏ జాగ్రత్తలు తీసుకోమన్నది, ఆ చెప్పిన జాగ్రత్తలు వీళ్ళు తీసుకున్నారా లేదా, ఆధారబాధంగా నిర్లక్ష్యం వల్ల ఏమన్నా జరిగిందా, ఆ విషయాలన్నీ కూడా ఈరోజు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా ఆ రోజు కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కూలితే ఎన్డీఎస్ఏ బృందం ఢిల్లీకి వెళ్ళి తెల్లారే వచ్చింది. మరి ఈడ కూడా ఎన్డీఎస్ఏ బృందం వచ్చి ఇందులో మానవ తప్పిదం ఉందా లేదా ప్రకృతి వైపరీత్యం ఉందా, ఏం జరిగిందని ఎన్డీఎస్ఏ బృందం వచ్చి విషయాలు తేల్చాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ఎస్ఎల్బీసీ అసలు నిర్లక్ష్యం ఇన్ని రోజులు ప్రొలాంగ్ అవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోలేదన్న ఒక ఆరోపణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. ఇది శుద్ధ అబద్ధం. అంటే కాంగ్రెస్ వాళ్ళకు అబద్ధాలు ఆడడమే పాలన అయిపోయింది. వాళ్ళ పాలన నిజాలు చెప్తలేరు. వాళ్ళకి ఏదైనా శాపం ఉందో ఏందో, వెనకటికెవరు అన్నారు చూడ, నిజం చెప్తే తల 100 ముక్కలు అవుతుంది అన్నట్టు ఏదైనా ఉన్నదేమో నాకు డౌటు.
నిన్న ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయన నాతో పాటు మంత్రిగా పనిచేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇదే టనల్లో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా, ఆయన నా పక్కన కూర్చొని ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇద్దరం కలిసి పోయినాం లోపలికి, ఇద్దరం కలిసి పనులు చేపించినాం. ఆ రోజు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు అఖిలపక్ష సమావేశం అసెంబ్లీలో పెట్టి 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పనులు ప్రారంభింపజేశారు కేసీఆర్ గారు. అయితే 12-13 కిలోమీటర్లు బీఆర్ఎస్ హయాంలో టనల్ తవ్వాము. 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాజెక్టు మీద 3,300 కోట్లు ఖర్చు పెడితే, మా 9 ఏళ్ల పాలనలో 3,900 కోట్ల రూపాయలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాము. అంటే కాంగ్రెస్ హయాం కంటే 600 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ ఖర్చు పెట్టాము. మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మీ హయాంలో 3 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మంలో పెద్దవాగు కూలిపోయింది, ఇలా నల్గొండ సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది, ఇలా ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ ప్రమాదం వెనక ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి హరీష్ రావు అంటున్నారు. దాంతోపాటు 8 మందిని రక్షించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. మంత్రులలో కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ అంత సీరియస్గా ఈ ఇష్యూని తీసుకోవట్లేదు, రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా హరీష్ రావు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రవికుమార్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.